విషయాన్ని లేదా ప్రత్యేకమైనటువంటి సంగతిని మీ అందరి ఎదుట నేను ఉంచాలని ఆశపడుచు ఉన్నాను. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏమన్నానా, డిసెంబర్ 31 ఒక భక్తుడు రాస్తూ అంటాడు, ఒక భక్తుడు కాదు కానీ ఒక వ్యక్తి రాస్తూ అంటాడు, భూమి మీద ఈ దినము అయినంత ఖర్చు ఎప్పుడు అవ్వదంట, ఈ దినము జరిగినంత పాపము ఎన్నడూ జరగదట. కానీ దేవుని యొక్క పిల్లలుగా దేవుని సన్నిధిలో కూడి ఉండి ప్రాముఖ్యంగా ఈ దినముకి ప్రత్యేకత ఏమిటంటే, ప్రాముఖ్యంగా ఈ 2023వ సంవత్సరంలో ఇది చివరి దినము, ఇది చివరి ఆదివారం. ఏమిటది? ఇది చివరి ఆదివారము, చివరి దినం కదా. సో కాబట్టి ఈ దినము బహు శ్రేష్టమైనది. అయితే ఈ దినమున ప్రాముఖ్యమైన అంశము నేను మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని తలంపులను మీతో పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను. అయితే దేవుని యొక్క బిడలగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఈ సంవత్సరాన్ని మనం ఎలా ముగించాలి, నూతన సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలి అన్నటువంటి ఒక సిరీస్ని ఈరోజు రాత్రి వేళ రేపు ఉదయం నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఉదయకాల సమయంలో మీ అందరి ముందు ఉంచాలనుకున్న లేదా పంచుకోవాలనుకున్న విషయం ఏమిటంటే, ఈ 2023వ సంవత్సరాన్ని ఎలాగూ మనం ముగించాలి. మీరు అడగొచ్చు, ఎలా ముగించేది ఏంటండి, హ్యాపీగా అదంతటదే కాలం గడిచిపోద్ది, సమయం గడిచిపోద్ది, దానిని నేను ముగించాల్సిన పని లేదు, అదంతటదే ముందుకు వెళ్ళిపోద్ది అని అనుకోవచ్చు. బట్ కానీ అనేక మంది ప్రియదేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని, ఈ గడియను చూడాలని ఈ లోకములో ఆశించిన వారు ఎందరో ఉన్నారు. వారు ఈ గడియను, ఈ సమయాన్ని చూడలేకపోయారు. దేవుని యొక్క సర్వోన్నతమైన కృప ద్వారా సర్వోన్నతుడైన ప్రభువారు ఈ శ్రేష్టమైన గడియ, ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ దినమున మనం ఎలాగూ ముగించాలి, లేదా ఈ 2023వ సంవత్సరం ఈ చివరి దినాన్ని ఎలాగ ముగించాలంటే ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయగలను. అదేమిటంటే, కృతజ్ఞతతో ఈ దినమును ముగించాలి. ఎలా ముగించాలి? కృతజ్ఞతతో ముగించాలి. ఏమని కృతజ్ఞత చెల్లించాలి? ప్రభువు చేసినటువంటి అద్భుతమైన మేలులను జ్ఞాపకము చేసుకొని వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇంతకు ప్రభు ఏం చేశాడు? వేటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలో ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్ని విషయాలు మీ అందరి ఎదుట నేను ఉంచాలని త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశపడుచు ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 103వ కీర్తన మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. 103వ కీర్తన మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. భక్తుడు కీర్తనాకారుడైన దావీదు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, ప్రధానంగా భక్తుడైన దావీదు తన జీవితంలో ఉన్నతమైన ఆధిక్యతలోనికి రావడానికి, ఉన్నతమైన స్థానములో తను ఉండుటకు, లేదా ఉన్నతమైన స్థానములో తన జీవితము, తన యొక్క జీవన గమ్యము ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే, దావీదు ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. భక్తుడైన దావీదు గారు నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, ప్రతి విషయములో కూడా కృతజ్ఞత చెల్లించడం నేర్చుకున్నాడు. ప్రతి విషయములో కూడా ప్రభువు చేసిన మేలులని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి అద్భుతమైనటువంటి ఒక తీర్మానము తన జీవితంలో కలిగి ఉన్నాడు. అయితే ఈ ప్రత్యేకమైన దినమున ప్రభు యొక్క వాక్యముల నుండి కీర్తనాకారుడు ఇక్కడే అనేక విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలో, ఎందుకు కూర్చోవాలి ప్లీజ్, ఎందుకు ప్రభువుకి కృతజ్ఞత చెల్లించాలో, దేవుడు చేసిన మేలులని వేటిని జ్ఞాపకము చేసుకోవాలో అనేకమైన విషయాలు కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో నేను ప్రాముఖ్యమైన 3 విషయాలని మీ అందరి ముందు ఉంచాలని ఆశపడుచు ఉన్నాను.
3 విషయాలను జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏమిటంటే రిమెంబర్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్. ఈ యొక్క 2023వ సంవత్సరంలో ప్రభు నీ జీవితంలో చేసిన మేలులన్నిటినీ ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మీరు అనొచ్చు, ఏం చేశాడండి దేవుడు మా కొరకు, నా కుటుంబం కొరకు దేవుడు ఏం చేశాడు, లేకపోతే నా జీవితం కొరకు ప్రభు ఏం చేశాడు అని అనొచ్చు. అనేక మార్లు ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో నీవు నేను అపనమ్మకముగా ఉన్నా, నీవు నేను దేవుని సన్నిధిలో యథార్థముగా లేకపోయినా, నీవు నేను దేవునిని అనేక మార్లు నిర్లక్ష్యం చేసిన, నీవు నేను అనేక మార్లు దేవునికి ప్రథమ స్థానము ఇవ్వకపోయినా దేవుని కృప మనల్ని విడిపోలేదు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దేవుని స్తోత్రము కలుగును గాక. సో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో జరిగించిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశాడు ప్రభువారు, ఏమి జరిగించారు ప్రభువారు అంటే కీర్తనాకారుడు ఇక్కడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా 2వ వచనం అంటాడు, 3వ వచనం చూడండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ 2023వ సంవత్సరంలో, ఈ 2023వ సంవత్సరం ఈ చివరి మాసములో లేదా ఈ చివరి దినమున, ఈ చివరి గడియలలో దేనిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మన దోషములను క్షమించాడు కదా, దానిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో మార్లు మన దోషాలను ప్రభు క్షమించాడు, మన అవిధేయతలను ప్రభు వారు క్షమించాడు, మన యొక్క అనాలోచనలు ప్రభు వారు క్షమించాడు. తన అపారమైన కృప, అపారమైన కనికరము నీ మీద, నా మీద, నీ కుటుంబం మీద, నా కుటుంబం మీద కుమ్మరించిన విధమును బట్టి దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. It's a time to remember. It's a time to recollect. ప్రభు నీ జీవితంలో చేసిన మేలులని జ్ఞాపకం చేసుకునవలసిన సమయం. ఏం చేశాడయ్యా ప్రభువారు అంటే నా దోషములన్నిటిని ప్రభువారు క్షమించాడు. ఎన్నో మార్లు తెలిసి తెలియక అనాలోచనతో దేవుని యొక్క గాయములు రేపిన దినములు ఎన్నో ఉన్నాయి. ప్రభు యొక్క గాయములు రేపిన దినములు ఉన్నాయి. ప్రభు నామానికి అవమానకరంగా జీవించిన గడియలు ఎన్నో ఉన్నాయి. లోకముల అన్నిటికీ ప్రాధాన్యతనిచ్చి నా యేసయ్యకి నేను ప్రాధాన్యతనివ్వనటువంటి దినములు ఎన్నో ఉన్నాయి. యేసయ్య లేకుండా, యేసయ్య సన్నిధిలో ప్రార్థించకుండా దినమును ప్రారంభించిన దినములు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రియ సంగమా, ఈ ప్రత్యేకమైన దినమున దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన జీవితంలో చేసిన మేలులని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగము తమ జీవితంలో వారు చేసినటువంటి ప్రధానమైన తప్పిదం ఏమిటో తెలుసా? వారు పదే పదే ప్రభు యొక్క మేలులను మర్చిపోయారు. 77వ కీర్తన 11వ వచనాన్ని చూడండి. 77వ కీర్తన 11వ వచనం లేఖన భాగం ఈ విధంగా సెలవిస్తా ఉంది. యెహోవా చేసిన కార్యములను, పూర్వము ఆయన జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. చాలండి. కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు ఏమంటాడంటే ప్రధానంగా నీ కార్యములను నేను మనస్సుకు తెచ్చుకొందును. అనేక మార్లు ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క కార్యములను వారి మనస్సుకు తెచ్చుకొనలేదు. పదే ప్రభు యొక్క మార్గములను విడిచి తమ ఇష్టానుసారంగా వారు తిరిగినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దాం. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను. పూర్వకాలపు గూఢ వాక్యములు తెలియజేయుదును. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని. 15వ వచనము చూడండి దయచేసి. 15వ వచనం, ఆయన అరణ్యములో ఆయన బండను చీల్చి
సముద్రమంతా సమృద్ధిగా నీరుని వారికి త్రాగనిచ్చెను. బండలో నుండి నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లను ప్రవహింపజేసెను. ఏమైంది? అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అరణ్యములో మహోన్నతుని మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. క్రీస్తునందు ప్రియ సంగమా, ఈ 2023వ సంవత్సరం ముగింపు దినముల్లో ఉన్న మనమందరము కూడా ఈ 2023వ సంవత్సరములో ప్రభు సన్నిధిలో ఎలాగ జీవించామో జ్ఞాపకం చేసుకోవలసిన సమయం ఇదే. ఎలాగ జీవించామో జ్ఞాపకం. సంవత్సరాలు వస్తూ ఉంటాయి, గడిచిపోతూ ఉంటాయి. మనలో మార్పు లేకుండా, మన జీవితం పరివర్తన చెందకుండా దానివల్ల ప్రయోజనం ఏమిటి? మన జీవితం మారాలి, మన కుటుంబం మారాలి, మన పరిస్థితులు మారాలి. గడిచిన సంవత్సరం కంటే నూతనమైన మేలులు రానున్న సంవత్సరం నువ్వు చూడాలంటే నీలో ఏం కలగాలి? మార్పు కలగాలి. ఇశ్రాయేలు జనాంగం పిల్లారా, వారి జీవితంలో తప్పిదం ఏమిటంటే ప్రభు యొక్క మేలులు మర్చిపోయారు. సంగమా, దేవుడు నీ కొరకు ఏం మేలులు చేశాడు ఈ సంవత్సరం? ఏమైనా మేలు నీ జీవితంలో చేశాడా? నీ కుటుంబంలో నీ కొరకు దేవుడు ఏదైనా మేలు చేశాడా? ఇంతకుముందు సహోదరుడు ప్రార్థన చేస్తూ చక్కని మాట జ్ఞాపకం చేశాడు. అనేక మార్లు ప్రయాణం చేస్తూ అనేక ప్రాంతాలకు వెళుతున్నప్పుడు అనేక అపాయాల నుంచి మనం తప్పించబడలేదా? అనేక ఘోర ప్రమాదముల నుండి ప్రభు మనలను, మన కుటుంబాలను తప్పించలేదా? తప్పించాడు. అనేక శోధనల నుండి, అనేక శ్రమల నుండి, అనేక అపాయముల నుండి నా దేవుడు తప్పించాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ప్రభువుని జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత చెల్లించాలి. వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మనకేమి చేశాడు అంటే ఆయన మన దోషములు క్షమించాడు. ప్రభు ఏది ఇచ్చినా సంతృప్తి పడలేదు. ప్రభు ఏది జరిగించినా వాటిని బట్టి ఆనందించలేదు. అసంతృప్తిగా బ్రతికిన దినములు ఎన్నో ఉన్నాయి. ప్రభు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ప్రభు ఇచ్చిన సమయమును బట్టి, ప్రభు ఇచ్చిన ఉద్యోగము, వీటన్నిటిలో సంతృప్తి చెందవలసిన మనము, ఆనందించవలసిన మనము ప్రభు మీద అనేక మార్లు తిరుగుబాటు చేసి ఉన్నాం. అందుకనే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఈ ఇశ్రాయేలు జనాంగం పిల్లరా, వారు చేసిన తప్పిదం ఏమిటంటే పదే పదే ప్రభు యొక్క మేలులను వారు మరిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 78వ కీర్తన 17వ వచనం చూడండి. అయినను వారు ఆయనకి విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు హృదయములలో దేవునిని శోధించిరి. అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువ వలె పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాచెను. ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఆయనను ఆయన పైనున్న ఆకాశములను ఆజ్ఞాపించెను. చాలండి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ప్రభు చేసిన మేలులను వారు మర్చిపోయారు. ఈ రోజున ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో నీవు నేను మనందరము జ్ఞాపకం చేసుకునవలసిన మాట ఏమిటంటే ప్రభు నీకు ఇచ్చినటువంటి, ప్రభు నీ పట్ల చూపినటువంటి ఆ కృపను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2023వ సంవత్సరం నేటి దినం వరకు అనగా 366 రోజులు ప్రభు నిన్ను భద్రపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను నీ పాపములను నా పాపములు, నీ దోషములు నా దోషములు క్షమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మొట్టమొదటిగా ప్రభు నీ నా దోషములు క్షమించిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది అక్కడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అరణ్యములో వారికి ఆహారమును ఆయన ఇచ్చాడు. దానిని జ్ఞాపకం చేసుకో. ఈ 2023వ సంవత్సరంలో ఉద్యోగంలో కొన్నిసార్లు అవకతవకలున్నా, కొన్నిసార్లు అనుకున్న సమయానికి జీతం వచ్చినా రాకపోయినా నా దేవుడు పోషించలేదా? నా దేవుడు తన కృపను అనుగ్రహించలేదా? 2021 ఆ ప్రాంతంలో, కోవిడ్ ప్రాంతంలో 2 సంవత్సరాల పాటు మనలో ఎన్నడూ ఎవరు లాక్డౌన్ అన్న మాటను విని ఉండలేదు. కానీ లాక్డౌన్ ఉన్నా కానీ దేవుడు పోషించలేదా? చాలామంది దగ్గర డబ్బు ఉన్నా కానీ కొనుక్కొనడానికి తినుబండారాల ఆహారం లేదు.
కానీ దేవుడు భద్రపరిచాడు, దేవుడు పోషిస్తూ వచ్చాడు. ఈ 2023వ సంవత్సరాన్ని ఎలాగ మనం ముగించాలంటే ప్రభువు చేసిన మేలులని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మేలులు జ్ఞాపకం చేసుకోవాలి? ఒకటి, మన దోషములను ఆయన క్షమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆయన మనల్ని పోషించిన విధమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మనల్ని ఎలాగో నడిపించాడో జ్ఞాపకం చేసుకోవాలి. అనేక ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అనేక అననుకూలమైన స్థితిగతులు మనకి ఎదురుగా నిలబడినప్పుడు వాటన్నిటి గుండా దేవుడు ఎలాగ నడిపించాడో ఒక్కసారి దేవుని పిల్లలుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం పిల్లరా, వారు మర్చిపోయారు, ప్రభు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోలేదు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారికి ఆ ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా చేసి అద్దరికి వారిని నడిపించిన తర్వాత వారు దేవుని మేలులను మర్చిపోయారు. దేవుడు ఎలాగ అద్దరికి తీసుకొచ్చాడో, దేవుడు ఎలాగ వారిని నడిపించాడో, దేవుడు ఎలాగ వారిని స్థిరపరిచాడో, దేవుడు ఎలాగ వారిని ఒక చంటి పిల్లవాడిని తండ్రి ఎత్తుకొని అద్దరికి ఎలాగ నడిపించాడో ఆ సంగతులన్నిటిని వారు మర్చిపోయారు. దేవుని పిల్లలుగా ఈ ప్రత్యేకమైన దినమున దేవుని యొక్క కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్స్ ఎ టైమ్ టు రిమెంబర్. దేవుని యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. ఇట్స్ నాట్ ఓన్లీ రిమెంబరింగ్, ఇట్స్ ఎ టైమ్ టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, ఈ మేలులు నా జీవితంలో చేశావు, ఇన్ని మేలులు నా కుటుంబంలో చేశావు, వీటిని బట్టి నీ కొందనాలని ప్రభువుకి కృతజ్ఞత చెల్లించాలి. అంత మాత్రమే కాదు, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా దేటిని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు ఆయన మన దోషములు క్షమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని పోషించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని నడిపించిన విధమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆ 103వ కీర్తనలోనే అనేక సత్యాలు జ్ఞాపకం చేస్తాడు. ఆ మాటను చూపించి నేను ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేస్తాను. 103వ కీర్తన దయచేసి మరొకసారి చూడండి. నా ప్రాణమా యెహోవాని 3వ వచనం చదువుదాం దయచేసి. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన దేవుడు పులారా మనలో ఎవరిని మరణమునకు అప్పగించలేదు. ఆయన మన ఆయుష్ను పొడిగించాడు, ఆరోగ్యమును అనుగ్రహించాడు. ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగడానికి, దేవునికి సాక్షులుగా మనము జీవించడానికి దేవుడు తన అపారమైన కృపను మనకు అనుగ్రహించాడు. దానిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. దానిని బట్టి ప్రభు యొక్క మేలులను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతా భావముతో ప్లారా ఈ సంవత్సరమును మనం ముగించాలి. మొట్టమొదటి విషయం ఏమిటంటే, వి మస్ట్ రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, వెనకకి తిరగాలి. ఒక భక్తుడు అంటాడు, ఈ విధంగా జ్ఞాపకం చేస్తాడు, ప్రభు మన కొరకు ఏం చేశాడో, ఈ 2023వ సంవత్సరంలో దేవుడు నా కొరకు ఏం చేశాడో ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద వాటన్నిటిని రాయాలట. అది చిన్నది కానీ పెద్దది కానీ, ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు, ఎన్ని అసాధారణమైన కార్యాలు మనము చూడగలిగాము, ఎన్ని అసాధారణమైన కార్యాలు మన జీవితంలో మనం అనుభవించామో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించగలిగేటువంటి ఆ శ్రేష్టమైన సమయం ఇదే. అనేక మేలులు చేశాడు. నెంబర్ 2. రెండవది పులరా, మొట్టమొదటిదేమో ప్రభు మన కొరకు చేసిన మేలులని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ప్రభు సన్నిధిలో మనం ఎలాగ బ్రతికామో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడైతే మన జీవితంలో మేలు చేశాడు, సందేహం లేదు. అనేక మార్లు దేవునికి ఆయాసకరంగా మనం ఉన్న ఆయాసకరమైన జీవితం మనం జీవించిన, దేవుని సన్నిధిలో అననుకూలంగా జీవించిన, దేవుని సన్నిధిలో అంగీకారయుక్తముగా మనం జీవించకపోయినా సర్వోన్నతుడైన దేవుడు అలనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన రీతిగా నన్ను నడిపించాడు, నిన్ను పోషించాడు, నిన్ను భద్రపరిచాడు, నన్ను మరణమునికి అప్పగించకుండా తన అపారమైన కృపను చూపించాడు కదా. అయితే ఈ 2023వ సంవత్సరంలో నీవు దేవుని కొరకు, నేను దేవుని కొరకు ఎలాగ జీవించామో, ఇట్స్ ఎ టైమ్ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్. మన జీవితాలను పరీక్షించుకోవలసిన సమయం ఇదే. నేను దేవుని కొరకు ఎలాగ బ్రతికాను ఈ సంవత్సరంలో?
దేవుడైతే నాకు మేలు చేశాడు, దేవుడైతే నా జీవితంలో అద్భుతాలు చేశాడు, సర్వోన్నతుడైన దేవుడైతే నా కుటుంబం పట్ల కృపను చూపించాడు, మరణమునకు అప్పగించలేదు, అనేక అపాయాల నుంచి తప్పించాడు, అనేక అనారోగ్యాల నుంచి తప్పించాడు. కోవిడ్ టైంలో పిల్లరా అనేకులు మరణిస్తూ ఉన్నారు, అయినా కానీ దేవుడు మనల్ని భద్రపరిచి మన చుట్టూ తన కంచెను వేశాడు. అద్భుతమైన విషయం ఏమిటంటే కోవిడ్తో మన సంఘంలో ఏ ఒక్కరు మరణించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనేక మంది మరణించారు ఆ కోవిడ్ టైంలో. ఇంకా అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అద్భుతమైన విషయం ఏమిటంటే ఆ కోవిడ్ టైంలో అనేక మంది మార్గం మధ్యలో వెళ్ళిపోతూ ఉంటే వారికి ఆహారం కావాలని పాస్టర్ గారు మిగిలిన బిడ్డలు వీళ్ళందరూ కలిసి వారికి భోజనాలు వండి డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. త్యాగపూరితంగా ప్రభు యొక్క పనిని జరిగించారు. ఆ జరిగించిన వాళ్ళకు కూడా కోవిడ్ రాలా. పక్కోళ్ళు చూడలేక కేసు పెట్టారు. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ లేదండి, ఎప్పుడు చూసినా కేకలు వినపడుతున్నాయి, ఎప్పుడు చూసినా వంట చేస్తూ ఉన్నారు అనగానే పోలీసు వాళ్ళు వచ్చారు. నేనేమో మట్ల ఆదివారం ఆ రోజున అక్కడ కూర్చొని లైవ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ వేరే ప్రాంతంలో కూర్చొని నేను లైవ్ చేస్తూ ఉన్నాను. సరే మొత్తానికి పిల్లారా ఇద్దరు తమ్ముళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయారట. ఏం చేస్తున్నారా మీరంటే, సార్ అనేక మంది ఆకలితో అల్లాడిపోతున్నారు కదా, దారిలో నడుస్తూ వెళుతున్నారు కదా, వాళ్ళకి భోజనాలు వండుతున్నాం సార్ అన్నారట. అనగానే పోలీసు వాళ్ళు పంపించి చాలా మంచి పని చేస్తున్నారు, రేపు మీరు చేసేటప్పుడు మాకు కూడా చెప్పండి, మేము కూడా మీతో జాయిన్ అవుతాం. ఎవరైతే కీడు చేయడానికి ప్రయత్నం చేశారో, ఎవరైతే పిల్లరా నేరారోపణ మోపడానికి ప్రయత్నం చేశారో వారే సిగ్గునందారు పిల్లరా, వారే సిగ్గునందారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ కోవిడ్తో ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఇది ఫన్నీగా అనిపోయి ఎక్కువ జాగ్రత్తలు ఎవరు తీసుకున్నారో వాళ్ళ కోవిడ్ వచ్చింది. ఈ మాట నమ్ముతారా మీరు? ఎక్కువ అమ్మ బయటకు పోతే ఇంట్లో కూర్చున్నా కోవిడ్ వచ్చింది. మరి ఎట్టొచ్చింది అది? మన చర్చిలో ఒక సిస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ ఆయన అంటాడు, నువ్వు చర్చికి వెళ్ళబాకు కోవిడ్ వస్తుందనేవాడట. ఉండబట్టలేక నీకు బుద్ధి ఉందా లేదా? నేను పనిచేసేదే కోవిడ్ వార్డులో రాని కోవిడ్ చర్చికి పోతే వస్తుందా? ఏం పనిచేసేది అక్కడ? కోవిడ్ వార్డులో పనిచేస్తే అక్కడ రాదని డ్యూటీకి వెళ్ళొచ్చు. డ్యూటీకి ఎందుకు? జీతం కావాలి. చర్చికి వెళ్తే జీతం రాదుగా. అర్థమైంది నా మాట? అవన్నదంట, నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏమన్నా? కోవిడ్ వార్డులో పనిచేస్తే రాని కరోనా చర్చికి పోతే వస్తుందా? నీకేమన్నా తలకాయని మాట్లాడుతున్నావు అనేసరికి అవును కదా అనుకోని ఉండొచ్చు. క్రీస్తునందు పిల్లరా, ఈ 2023వ సంవత్సరాన్ని ముగించేటప్పుడు దేవుడు నీకేం చేశాడో జ్ఞాపకం చేసుకో. రెండవదిగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఎలాగ బ్రతికావో జ్ఞాపకం చేసుకో. సరిచేయబడవలసిన ప్రదేశాలుంటే సరిచేయబడాలి, దిద్దుబాటు కలిగి ఉండవలసింటే దిద్దుబాటు కలిగి ఉండాలి. పాత జీవితాన్ని, పాత పరిస్థితులని, పాత బలహీనతలను పట్టుకొని మరలా నూతన సంవత్సరానికి అడుగు పెడుతూ నూతనమైన దేవుని దీవెనలు చూడాలి అనుకుంటే మనకంటే అనాలోచన కలిగిన వారు మరొకరు లేరు. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత పరిస్థితులను విడిచిపెట్టాలి, పాత తలంపులను విడిచిపెట్టాలి, పాత అవిధేయతను విడిచిపెట్టాలి. సర్వోన్నతుడైన దేవుడు విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసయ్య వైపు చూస్తూ జీవితాన్ని కట్టుకుంటూ యేసయ్యతో కలిసి నడవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా ఉంది మన జీవితం? ఈ సంవత్సర కాలంలో ఎలాగ బ్రతికాం? సంవత్సర కాలం లోపలారా ప్రతిరోజు ఉదయం కనీసం 30 నిమిషాలు దేవునితో సమయం గడపాలి. గడిపావా? ప్రతిరోజు ఉదయం కుటుంబంలో ప్రార్థన జరగాలి. జరిగిందా? కుటుంబ ప్రార్థన జరిగిందా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. చదవగలిగావా? ఈ 52 వారాల్లో 52 ఆదివారాలు తప్పనిసరిగా దేవుని యొక్క మందిరానికి రావాలి. రాగలిగావా? ఈ 52 ఆదివారాలు దేవుని యొక్క మందిరానికి ఆయన నియమించిన సమయానికి ఆయన సన్నిధికి రావాలి. రాగలిగామా? ఈ 2023వ సంవత్సరంలో ఇట్స్ అ టైమ్ ఫర్ us టు ఎగ్జామిన్ అవర్ లైఫ్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం కదా. we don't need somebody to examine our life. we don't need somebody to interrogate our life. మన జీవితాన్ని ఎవడో ఏలెత్తు చూపనక్కర్లే. ఆ చూపించేవాడి జీవితమే బాగలా. వాక్యపు వెలుగులో మన జీవితాన్ని చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యమనే అర్థం అంటే ఈ ప్రతిబింబం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యములో మన జీవితాన్ని చూసుకుంటూ
మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నాము అనే సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. కీర్తనాకారుడు ఈ విధంగా మాట్లాడతాడు. నేను ముఖ్యంగా 3వ పాయింట్లో ఎక్కువ సమయాన్ని గడపడానికి నేను ప్రయత్నం చేస్తాను. 51వ కీర్తనలో దావీదు గారు పిల్లరా ఈ కీర్తన రాస్తూ తన యొక్క పరిస్థితులన్నిటినీ అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. 51వ కీర్తన మొదటి నుండి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట తెలియక నేను పాపం చేయలే, నాకు తెలుసు నా అతిక్రమము, నా బలహీనత ఏమిటో నాకు తెలుసు. ఈ 2023వ సంవత్సరంలో ఏ విషయంలో నేను ఓడిపోయానో నాకు తెలుసు, ఏ విషయంలో నేను పడిపోయానో నాకు తెలుసు, ఏ విషయంలో నా ఆత్మీయ జీవితం బలహీనంగా ఉన్నదో నాకు తెలుసు. సంగమా, ఈ 2023వ సంవత్సరం చివరి ఆదివారం దినమున మన హృదయాలను ప్రభు సన్నిధిలో పరీక్షించుకొని పాత వాటిని పట్టుకొని నూతన సంవత్సరానికి వెళదాం. పాత వాటిని విడిచిపెడదాం. ఏ బలహీనత ఉందో ఆ బలహీనత నిమిత్తమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువుని వేడుకుందాం. దేవా, ఈ బలహీనతలో నేనున్నానయ్యా, ఈ పరిస్థితిలో నేనున్నానయ్యా, దయచేసి నన్ను కనికరించమని ప్రభువుని అడుగుదాం. ఈ బలహీనత నుండి నన్ను విమోచించమని ప్రభువుని అడుగుదాం. కీర్తనాకారుడు అంటున్నాడు, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అది కేవలం నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతునివిగా అగపడదువు, తీర్పు తీర్చబడినప్పుడు నిర్మలమునుగా అగపడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనం అంటాడు, నేను పాపములో పుట్టి ఉన్నాను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించి ఉన్నది. సో కీర్తనాకారుడు ఏమంటాడంటే, అయ్యా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవే. ఇట్స్ అ టైమ్ టు రిస్టోర్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎక్కడైతే పడిపోయావో, ఏ ప్రాకారం అయితే పడిపోయిందో, ఆ పడిపోయిన ప్రాకారము కట్టుకొని పునరుద్ధరించుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా నూతన సంవత్సరాలను ప్రవేశించాలి. పిల్లరా, నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. ఎన్నాళ్ళున్నా, ఎంతకాలము గడిచిపోయిన మార్పు లేకపోతే దేవుని యొక్క మహోన్నతమైన మహిమను మనం చూడలేం, అద్భుతమైన కార్యాలు చూడలేం, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చూడలేం. దేవుని ఆశ్చర్యమైన కార్యాలు నీవు నేను చూడాలంటే, నీవు నేను మన జీవితంలో అనుభవించాలంటే, దేవుని యొక్క నూతనమైన కార్యం మన జీవితంలో జరగాలంటే మనందరికీ కావలసింది ఏమిటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ కావాలి. ఏ విషయంలో నేను తప్పిపోయానా? యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్య ఏం చేశాడు? తనను తాను ఆత్మ విమర్శ చేసుకున్నాడు. వెంటనే లేచి నిలబడి అంటాడయ్యా, ఎవని యొద్దైనా నేను అన్యాయంగా తీసుకుని ఉంటే వాడికి 4 రెట్లు ఎనిక్కిచ్చేస్తానయ్యా. ₹1 తీసుకుంటే ఎంత ఇస్తాడు? ₹4 ఎనిక్కిస్తాడు. ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుని ఉంటే, యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చినప్పుడు తనలో కలిగిన మార్పు అది. యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉంటే మనలో మార్పు కలగాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జీవము కలిగినది. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము జీవం కలిగినది. మొట్టమొదటిదేమో ఈ 2023వ సంవత్సరంలో ప్రభువు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి? ఈ 2023వ సంవత్సరంలో మనం ఎలాగ బ్రతికేమో జ్ఞాపకం చేసుకోవాలి. మన భక్తి జీవితం ఎలా ఉందో, మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో, ఏ విధంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతకగలిగామో, ఏ విధమైన పరిస్థితులలో మనం ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకోగలిగితే అది మన జీవితాలకి ఎంతో దీవెనకరము అన్న సంగతిని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండములో జ్ఞాపకం చేస్తూ ఈ మాట అంటాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం అంతా కూడా మనకు ఆశీర్వాదములను గూర్చి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క దీవెనలను గూర్చి ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, మొట్టమొదటి విషయంలోనే నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడు దేవుడు హెచ్చిస్తాడు? ఎప్పుడు హెచ్చిస్తాడు?
ఆయన మాట వింటేనా వినకపోతేనా? దేవుని మాట వినగలగాలి. ఈ 2023వ సంవత్సరంలో ఒకవేళ దేవుని మాటను పెడచెవిని పెట్టావేమో, ఒకవేళ దేవుని మాటను సరిగా, దేవుని యొక్క వాక్కును సరిగా అర్థం చేసుకోలేదేమో, ప్రభు ఇచ్చిన వాగ్దానం, ప్రభు ఇచ్చిన మాటను లేదా దేవుడు చేసిన వాగ్దానం. ఒక బ్రదర్ వచ్చి నన్ను అడిగాడు ఒక మాట, అయ్యా పాస్టర్ గారు 2023వ సంవత్సరం నాకు పలానా వాగ్దానం వచ్చింది, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాను, ఇంకా జరగలేదండి, ఎప్పుడు జరిగింది అని అడిగాడు. తప్పక బ్రదరు, దేవుడు తప్పక వాగ్దానం చేశారంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన తప్పక వాగ్దానం నెరవేరుస్తాడని చెప్పాను. దానికంటే ముందు ఒక ప్రశ్నకి సమాధానం ఈ బ్రదర్ అన్న. ఏమిటి అడగండి అని అడిగాడు. ఏం లేదు బ్రదరు, వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నావా అని అడిగాడు. ఇంకెందుకంటే ప్రార్థన, ప్రభు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం ఆయన ఇచ్చాడంటే ఆయన చేసేస్తాడు కదా, చేసుకోమని చెప్పి నేను మౌనంగా ఉన్నానన్నాడు. ఆయన జనవరి 1వ తారీఖు మందిరంలో కనపడి మరలా సంవత్సరం తర్వాత కనపడ్డాడు. ఎప్పుడు కనపడ్డాడు? మరి దేవుని యొక్క దీవెనలు కలుగుతాయా? దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదములు మనం అనుభవించాలంటే ఆయన మాటను శ్రద్ధగా వినాలి, ఆయన మాటకు లోబడాలి. దేవుని యొక్క మాటకు లోబడి ప్రభు సన్నిధిలో యథార్థంగా బ్రతకగలిగితే తప్పక దేవుడు తన వాగ్దానం చేసిన వాటిని నెరవేరుస్తాడు కదా. వాగ్దానం చేసి మాట తప్పుటకు నేను నరుడు వంటి వాడిని కాను అని ప్రభు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మొట్టమొదటిదేమో ప్రభు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందాం. రెండవదేమో ప్రభు సన్నిధిలో మనం ఎలా జీవించామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థనా జీవితం ఎలా ఉందో, భక్తి జీవితం ఎలా ఉందో, ఎలాగ దేవుని సన్నిధిలో ఏ విషయంలో నువ్వు పడిపోయావో వాటిని జ్ఞాపకం చేసుకొని రాబోతున్న సంవత్సరంలోనైనా, రాబోయేటువంటి 2024వ సంవత్సరంలోనైనా కనీసం దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని సన్నిధిలో ఆయన కొరకు జీవించడానికి ఒక శ్రేష్టమైన తీర్మానాన్ని చేసుకుందాం. నెంబర్ 3, మూడో విషయం ఏమిటంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటగానేమో ప్రభు మనకు చేసిన మేలుని లేదా ప్రభు మనకు జరిగించిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ప్రభు సన్నిధిలో మనం ఎలాగ జీవించామో మనం పరిశీలన చేసుకోవాలి. మూడవది ప్రాముఖ్యంగా we need to do what God has commanded us to do. ప్రభు మనతో చెప్పినది జరిగించాలి. ప్రభు మనతో చెప్పింది జరిగించాలి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే ఒక విశిష్టమైన అధ్యాయము. ఇశ్రాయేలు జనాంగము వారు ఆ యొక్క వాగ్దాన భూమికి చేరే ఆ ప్రక్రియలో దేవుని యొక్క మేలులు చూసినటువంటి ప్రాంతములలో ఒక ప్రాంతము ఈ యెహోషువ గ్రంథములో ఉన్నటువంటి లేదా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి యోర్దాను నది ఒకటి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. యెహోషువ, మీరు వేకువను లేచినప్పుడు అతడు ఇశ్రాయేలులను షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగు ఆజ్ఞాపించెను. దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట ప్రాముఖ్యంగా ఈ 3వ అధ్యాయంలో మనం చూసేటువంటి అద్భుతమైన ఘట్టం ఏమిటంటే ఇశ్రాయేలు జనాంగం పులారా ఐగుప్తు దేశము నుంచి విమోచించబడ్డారు. ఐగుప్తు దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ఐగుప్తు దేనికి నిదర్శనముగా ఉన్నది? బానిసత్వానికి నిదర్శనముగా ఉన్నది. ఈ ఐగుప్తులో నుండి పులరా వారు విమోచించబడి ఆ వాగ్దాన భూమికి వెళుతూ ఉన్నప్పుడు వారు ఎర్ర సముద్రాన్ని దాటారు, బాగానే ఉంది. అరణ్యమును దాటారు, బాగానే ఉంది. అరణ్యమును దాటి వారు షిత్తీము నుండి బయలుదేరి వారు యోర్దాను నదికి ఒడ్డుకి వారు వచ్చారు. యోర్దాను నది ఒడ్డుకు వచ్చిన తర్వాత ఈ యోర్దాను నదిని వారు దాటాలి. ఈ యోర్దాను నది పులారా దాదాపు 100 మీటర్స్ వెడల్పు ఉంది. 100 మీటర్లు వెడల్పు కలిగినటువంటి ఈ యోర్దాను నది. ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఈ నది దాటితేనే అవతల వాగ్దాన భూమికి వీరు చేరగలుగుతారు. ఈ నది దాటి అద్దరికి వెళ్ళవలసిన వీరు ఆ నది ఒడ్డున కూర్చొని షిత్తీము నుండి బయలుదేరి ఆ ప్రాంతమునికి వచ్చిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నారు. అప్పుడు
యెహోషువ వారితో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ ఏమంటున్నాడంటే, మీరు వేకువని లేచి ఇశ్రాయేలులందరికీ షిత్తీము నుండి బయలుదేరి యొర్దాను నదికి వచ్చినప్పుడు దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి అని రాయబడింది. దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే వీరు అద్భుతమైనటువంటి ఆ యొర్దాను నదిని ఆ దాటే ముందు 3 దినముల పాటు ప్రభువు చెప్పినటువంటి మాటలను ఆచరించడానికి సమయం తీసుకున్నారు. ఈ షిత్తీము వాళ్ళు అక్కడ చూడండి 2వ వచనంలో 3 దినములైన తర్వాత, ఎన్ని దినములైన తర్వాత? సో ఈ 3 దినాలు వారు ఎక్కడున్నారు? యొర్దాను నది ఒడ్డున వారు ఉన్నారు. యొర్దాను నదిని ఒడ్డు నుండి దేవుడు దేనినైతే వారికి ఆజ్ఞాపించాడో వాటిని చేయడానికి, వాటి చొప్పున జరిగించడానికి వారు ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే దేవుడు వారితో చెప్పిన మాటను వారు చేశారో అప్పుడు యొర్దాను నది 2గా పాయలై అద్దరికి వారు వెళ్ళారు. ఈ 2023వ సంవత్సరం ఎలాగ నువ్వు ముగించాలయ్యా అంటే, మొట్టమొదటిగానేమో ప్రభువు నీ కొరకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగానేమో ఈ 2023వ సంవత్సరం ఎలాగ నువ్వు బ్రతికావో జ్ఞాపకం చేసుకొని, ఏ విషయంలోనైనా నీవు దేవునికి ఆయాసకరంగా బ్రతికి ఉంటే ప్రభు యొద్ద క్షమాపణ నుండి దేవా ఈ రాబోయే సంవత్సరంలో నీ కొరకు బ్రతికే కృపణమని ప్రార్థన చేయాలి. మూడవది, ప్రభు చెప్పినది జరిగించడానికి ఇష్టపడాలి. లేదా ప్రభు దేనినైతే ఆజ్ఞాపిస్తాడో, ప్రభు దేనినైతే మనకు సూచిస్తాడో దానిని జరిగించినప్పుడు పులారా ఆ యొర్దాను పాయలైనట్లుగా మన ఎదుట ఉన్నటువంటి అడ్డంకులు తొలగించబడి ఆ వాగ్దానము చేయబడినటువంటి దేవుని యొక్క వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోగలం. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలం. ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను త్వరగా వాటిని చూపించి నేను ముగింపులోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక 15-20 నిమిషాలు ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 3వ వచనం చూడండి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందస్సమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలముల నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. సో మొట్టమొదటిది ఏమిటి? దేవుడు కొన్ని ఆజ్ఞలను వారికి ఇస్తూ ఉన్నాడు. ఏం చేయాలంటే మొట్టమొదటిగా వారు నిబంధన మందస్సాన్ని వెంబడించాలి. నిబంధన మందస్సము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉన్నది. ఎవరి ఇంటిలో నిబంధన మందస్సం ఉంటుందో వారు దీవించబడ్డారు. లేఖన భాగంలో ఆనాడు ఫిలిష్తీయులు పులారా ఇశ్రాయేలు జనాంగము ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో వారు యుద్ధం చేస్తూ ఉన్నారో, ఎప్పుడైతే దేవుని యొక్క మందస్సము వారితో ఉండడం వల్ల వారు ఈ విజయాన్ని పొందుకుంటున్నారని వారు గ్రహించారు. వారు ఏం చేశారంటే దేవుని యొక్క మందస్సాన్ని తీసుకొని ఫిలిష్తీయులు వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్నారు దేవుని యొక్క మందస్సము మాతో ఉంటే మాకు విజయము దొరుకుతుంది అనుకున్నారు. కానీ దేవుని యొక్క మందస్సము వారి ఎదుట లేదా వారి యొక్క దేవాలయంలో పెట్టగానే వారి దేవత యొక్క విగ్రహము ముందుకు పడిపోయింది. ఉదయాన్నే లేచి వారు పరిగెత్తుకొని వచ్చి దేవాలయంలో విగ్రహాన్ని ఎవరు పడగొట్టారని చెప్పి మరలా దాన్ని నిలబెట్టారు. మరలా ఆ విగ్రహం పడిపోయింది. 3వ మారు వారు చూసినప్పుడు ఏమిటా ఇదని వాళ్ళని వారు పరిశీలన చేసుకుంటుంటే ఒక్కొక్కరి వీపుల నిండా, ఒక్కొక్కరి శరీరం నిండా బాయిల్స్ వచ్చాయి. ఒక్కొక్కరికి పెద్ద పెద్ద దద్దుర్లు వచ్చాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది దేవుని యొక్క మందస్సాన్ని తేవడం మనం తప్పు అని చెప్పి దేవుని యొక్క మందస్సాన్ని మరలా తిరిగి ఇశ్రాయేలు జనాంగానికి పంపుతూ ఉన్నారు. క్రీస్తునందు పులారా ఏలీ మరణించే ఆ దినములలో జరిగినటువంటి ఘట్టం ఏమిటంటే, ఏలీ మరణించక మునుపు పులారా ప్రధానంగా ఆ ఫిలిష్తీయులతో యుద్ధము జరిగే ఆ ప్రక్రియని ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఈ యొక్క ఏలీ పిల్లలు దేవుని యొక్క మందస్సమును తీసుకొని వారు యుద్ధ భూమికి వెళ్ళారు. యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక ఘట్టాన్ని మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనము చూడండి దయచేసి త్వరగా.
ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫేకులో దిగిరి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారి యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనున్న ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెనో, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి అని, అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫ్నియను ఫీనెహాసును అక్కడనే దేవుని మందసము నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో గొప్ప కేకల ధ్వని ఏమిటని అడిగిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? చాలండి. దేవుని యొక్క మందస్సము రాగానే వారు అనుకున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మనకు శ్రమ, ఎవరు దండులోనికి వచ్చాడు? దేవుడే దండులోనికి వచ్చారని వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 6వ వచనం చూడండి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమి అని అడిగిరి. యెహోవా మందస్సము దండులోనికి వచ్చినని తెలుసుకొనగానే వాళ్ళు 7వ వచనం జడిసి దేవుడు దండులోనికి వచ్చాడని, అయ్యో మనకు ఉండాలి ఒక్క నిమిషం ఉండాలా. 7వ వచనం చూడండి. జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకునిరి. చాలండి. దేవుని యొక్క మందస్సం వస్తే ఎవరు వచ్చినట్టు? ప్రభువే దండులోనికి వచ్చాడు అనుకున్నారు వాళ్ళు. తర్వాత జరిగిన పరిణామాలు వేరు. దేవుని యొక్క మందస్సము పట్టబడింది, ఫిలిష్తీయులు కొనిపోయారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని చదవండి. ఆ జరిగినటువంటి ఘట్టాలని అక్కడ కనపడతాయి. అయితే ఈ నూతన సంవత్సరం అనగా ఈ 2023వ సంవత్సరాన్ని ముగించుకొని 2024లోనికి ప్రవేశించే నీవు నేను చేయవలసింది ఏమిటంటే, ప్రభు ఏం చెప్తాడో వాటిని జరిగించాలి. ఇక్కడ 3వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పిన మాట ఏమిటంటే, మీరు దాని వెంబడ వెళ్ళవలెను, దేవుని యొక్క మందస్సమును మీరు వెంబడించాలి. 4వ వచనములో దేవుని యొక్క మందస్సానికి మీరు ఎంత దూరములో ఉండాలో కూడా జ్ఞాపకం చేయబడింది. 3వ విషయం అక్కడే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందస్సమునకు మీరు సమీపించకూడదు అంటాడు. 5వ వచనము చూడండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయుచున్నాడు గనుక మిమ్మును మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞాపించెను. 4వది ఏం చేయాలి? జనులైన వారు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి. ఈ నూతన సంవత్సరానికి ప్రవేశించబోతున్న మనందరం కూడా, ఈ 2023 ఆఖరి గడియలలో ఉన్న మనందరము కూడా, ఆఖరి ఆదివారంలో ఉన్న మనందరం కూడా we need to sanctify ourselves. మనము పరిశుద్ధపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యము ప్రియులారా, దేవుని యొక్క వాక్యము పవిత్రమైనది, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది, దేవుని యొక్క వాక్యము బలము కలిగినది. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉండటం ద్వారా పవిత్రపరుస్తుంది. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, ఏమని? సముద్రాన్ని చూడండి, సముద్రం ఒడ్డుకి వెళ్ళి చూడండి. సముద్రము కొన్ని కిలోమీటర్ల లోపలకు ఉంటుంది. కొన్నిసార్లు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు లోపల వేటకు వెళ్ళేవారు చాలామంది ఉంటారు, లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఈ భూమి మీద సముద్రంలో లోపలికి వెళ్ళిపోయి తప్పిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సముద్రానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, చచ్చిన దానిని దేనిని సముద్రం ఉంచుకోదు. ఉంచుకుంటుందా? ఉంచుకోదా? ఒక 100 కిలోలు బరువు అయింది, 200 కిలోలు, ఒక 1000 కిలోలు బరువు అయింది. అది ఎంత బరువైనదైనా, అది ఎంత బలమైనదైనా ఒక్కసారి చచ్చిపోతే సముద్రం దాంట్లో ఉంచుకోదు, ఒడ్డు కొట్టేస్తుంది. సముద్రంలో ఉన్న నీటికి ఉన్నటువంటి క్యాపబిలిటీ అది.
ఆ నీటికి ఉన్నటువంటి సమర్థత అది. దేవుని యొక్క పిల్లలుగా పిల్లల దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నదనుకో, చచ్చిన దాని దేనిని హృదయంలో ఉండనేయదు. జీవమ్మ కలిగిన దేవుని యొక్క ఆలయమైన ఈ హృదయంలో చచ్చిన దానిని దేనిని ఉండకుండా ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందో తెలుసా? బయటికి నెట్టివేస్తూ ఉంటుంది. అందుకని 119వ కీర్తన 9వ వచనం అంటాడు కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రభు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాటలకి లేదా ప్రభు చెప్పుచున్నటువంటి మాటలకి మనము లోబడి ఆయన అంటూ ఉన్నాడు, మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి, నూతనమైన ఆశీర్వాదమును దేవుడు మీ మధ్య నేడు అద్భుత కార్యములు జరిగించినట్లుగా ఇంతకు మునుపు ఎన్నడూ నీ జీవితంలో నీ కుటుంబంలో నీవు చూడనటువంటి మేలులు నువ్వు చూడాలంటే ఈ నూతనమైన సంవత్సరాలను ప్రవేశించబోయే ముందు ఈ 2023వ సంవత్సర చివరి గడియలలో మొదటగానేమో ప్రభు నీ కొరకు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లించు. రెండోదేమో నీవు దేవుని కొరకు ఎలాగ జీవించావో జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడేది ఉంటే పశ్చాత్తాపడు, సరిచేయబడవలసింది ఉంటే సరిచేయబడు, దేవుని వైపు మరలా తిరుగు. మూడోదేమో దేవుని యొక్క మాటకి లోబడం. దేవుని యొక్క మాటకు నువ్వు లోబడితే చాలు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎక్కలేనటువంటి ఎత్తైన స్థలములకు ఆయన నిన్ను ఎక్కిస్తాడు. పిల్లరా, మనల్ని మనం ఏం చేయాలి? వి నీడ్ టు క్లెన్స్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం పవిత్రపరుచుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి, మనలో ఉన్న అపవిత్రత తీసివేయబడాలి, అపరిశుభ్రత తీసివేయబడాలి. దేవా, నీకు ఆయాసకరమైనది నా జీవితంలో ఏదైనా ఉన్నదా అని పరిశీలన చేసుకుని దాన్ని విడిచిపెట్టాలి. దేవుని యొక్క పిల్లలుగా ఈరోజు ఎలా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాజుగారు మంచి భోజనం చేయమని రాజుగారు ఆఫర్ చేస్తే దానియేలు అంటాడు, ఆ రాజుగారి యొక్క శ్రేష్టమైన భోజనమును తిని తనను తాను అపవిత్రపరుచుకొనకూడదు అనుకున్నారు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దే డిసైడెడ్ నాట్ టు డిఫైల్ దెమ్సెల్ఫ్. మేము అపవిత్రపరచబడకూడదు, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలి, దేవుని యొక్క మాటకు మేము లోబడాలి, దేవుని యొక్క మాటకు మేము లోబడి ప్రభు యొక్క మాట చొప్పున మేము జీవించాలి. అప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మేము చూస్తాము అని విశ్వసించాలి. ఇప్పుడు ఆయన ఇచ్చే దీవెనలు నేను చూపించి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయము 2023వ సంవత్సరం ముగించేటప్పుడు దేవుని మాటకు నువ్వు లోబడితే ఖచ్చితంగా ఈ దీవెనలు నీ మీదకి నీ కుటుంబం మీదకి వస్తాయి అని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ నీకు తీరిక సమయం ఉంటే ఈ 28వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 11 వచనాలను రాసి నీ ఇంట్లో ఒక గోడ మీద వాటిని అంటించి వాటి నిమిత్తమై తప్పక ప్రార్థన చేయి. మొదటి వచనం మరలా చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే, ఉద్యోగంలో నీ కొలిక్ కంటే నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఉండే ప్రాంతంలో నీ ఇరుగు పొరుగు వారి కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఇద్దరు ఒకటే జీతం రావచ్చు, దేవుడు సమృద్ధినిచ్చి హెచ్చిస్తాడు. దేవుడు ఆరోగ్యమునిచ్చి, తన కృపనిచ్చి, తన భద్రతనిచ్చి, క్షేమమునిచ్చి నిన్ను ఎత్తైన స్థానంలో నిలబెట్టుటకు దేవుడు కృపనిస్తాడు, హెచ్చిస్తూనే ఉంటాడు. అక్కడే జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 2వ వచనం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు ప్రాప్తించును. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ దిస్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అపాన్ యూ. ఎప్పుడు? వెన్ యూ ఒబే హిమ్, వెన్ యూ లిజన్ హిమ్, when you try to understand what is communicating with you. The problem with the people, ప్రజలతో ఉన్న లేదా దేవుని యొక్క బిడలతో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే ప్రభు చెప్పే మాట వినడానికి సమయం లేదు. there is no time to listen God. దేవుని మాటకు వినడానికి సమయం లేదు. ఎన్ని దీవెనలు ఇక్కడ రాయబడిన చూడండి. 3వ వచనం, మొదటగా నీవు పట్టణములో అనగా నువ్వు ఉంటున్నటువంటి బోడుపుల ప్రాంతములో నువ్వు దీవించబడతావు. నువ్వు పొలములో పొలం అంటే ఏమిటి? నువ్వు పనిచేసే ఉద్యోగంలో నువ్వు దీవించబడతావు. సంవత్సరానికో 5 ఏళ్లకు ప్రమోషన్స్ ఉంటే దేవుడు వెంటనే ప్రమోషన్స్ తీసుకురాగలడు. నీవు పొలములో పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి నిపుణత కలిగి ఉన్నాడు అనుకో,
దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసే పనిలో జ్ఞానాన్ని ఇచ్చాడు అనుకో, రోజుకు ఒక ప్రమోషన్ వస్తుంది. రాదా? ఎవడు కోడింగ్ చేయలేకపోతే నువ్వు కోడింగ్ చేస్తేనో, లేకపోతే ఎవడు చేయలేని పని నువ్వు చేస్తూ ఉంటేనో ఏమైపోద్ది? డెఫినెట్లీ గాడ్ విల్ బ్రింగ్ యూ ఇన్ టు ద ప్రాస్పరస్. దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. 4వ వచనం, నీ గర్భఫలము అంటే ఏమిటి? నీకు దేవుడిచ్చినటువంటి బిడ్డలను ఆయన దీవిస్తాడు. నీ భూఫలమును, నీ పశువుల మందలను, నీ ఎద్దులను, నీ గొర్రె మేకలను దీవించబడిన దేవుడు నీకు అనుగ్రహించిన అన్నీ కూడా దీవించబడతాయి. నీ మాత్రం దీవించబడడం మాత్రమే కాదు, నీవు దీవెనకరంగా మలచబడతావు. అక్కడే అంటున్నాడు, నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడను. నీవు లోపలకు వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలకు పోవునప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా ఎదుట హతము చేయబడినట్లు చేయును. వారొక త్రోవలో నీ మీదకి బయలుదేరి వచ్చి, అంటే దేవుని యొక్క కంచె. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? దేవుని మాటకు లోబడినప్పుడు. ఈ 2023వ సంవత్సరాన్ని ఎలాగ ముగించాలంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాభావంతో ముగించాలి. 2023వ సంవత్సరం ఎలాగ ముగించాలంటే, నేను ఎలాగ బ్రతికాను ఈ సంవత్సరం అని నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకొని ముగించాలి. నేను బాగానే బ్రతికాను, బ్రహ్మాండంగా బ్రతికాను, అందరికంటే బాగా బ్రతికాను అని ఆ దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేశాడు కదా, అయ్యా ఈ సుంకరి వంటి వాడని నేను కాను. వారంలో 2 సార్లు ఉపవాసం ఉండేవాడిని, పలాంది నేను చేశాను, యేసయ్యకి తెలీదా? అన్ని లిస్టు వాడు చేసినవి అన్నీ దేవునికి చెప్పడం ప్రారంభం చేశాడు. ప్రభు వాడి ప్రార్థనను అంగీకరించలే. దీనత్వం కలిగి ఎవడైతే దేవాలయమునకు దూరముగా నిలబడి మోకరించి రొమ్ము కొట్టుకున్నట్టు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడో అటు వాని యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఈరోజున పిల్లరా, దేవుని యొక్క పిల్లలుగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క మాటకు లోబడదు. ఎన్ని ఆశీర్వాదములో చూడండి. 8వ వచనం చూడండి. 8వ వచనం, నీవు కొట్లలోను, నీవు చేయు ప్రయత్నములలోను, నీ కొట్లలో అంటే కొట్లేం కాదు, కానీ నువ్వు బ్యాంకులో డిపాజిట్లు చేసినటువంటి డిపాజిట్లో అవి దీవెనకరంగా మారతాయి. కొట్లలో దీవించబడదు. నువ్వు చేసే ప్రయత్నములలోను దీవెన కలుగునట్లు యెహోవా దేవుడు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. ఎవరికి? దీవెనలకే ఆజ్ఞాపిస్తాడు దేవుడు. ఏమని? ఇదిగో వారిని దీవించు. అపవాది వెళ్ళి ఏబును గురించి దేవునితో మాట్లాడుతూ ఒక మాట్లాడుతుంది. ఏమంటది? ఏబు ఊరకనే నిన్ను నమ్ముకున్నాడా? ఊరకనే నీ మీద ఆధారపడ్డా? లేదు కదా. ఏబుకుని అతనికి కలిగిన దానంతటికి నువ్వు కంచె వేసితివు కదా అంటాడు. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి దయచేసి ప్లీజ్. అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడా? యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును. ఎవరెవరికి కంచె వేశాడు దేవుడు? ఎవరు చెప్తున్న మాట ఇది? అపవాది సాతాను చెప్తున్న మాట. ఏమని చెప్తున్నాడు? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన దాని అంతటికి స్వాస్థ్యం అంతటికి చుట్టూను కంచె వేసితివు కదా. దేవుని స్తోత్రము కలుగును గాక. మన దేవుడు పిల్లరా ఆశీర్వదించే దేవుడు. ఆయన మాటకు నీవు నేను లోబడితే, దేవా ఈ 2023వ సంవత్సరం ఒకవేళ నీవు అనుకున్న రీతిగా నేను జీవించలేకపోయానేమో, మరొక అవకాశాన్ని నాకు ఇవ్వయ్యా, నీ కొరకు బ్రతికే కృపను నాకు ఇవ్వు ప్రభువా అని గనుక ప్రభువుని అడగగలిగితే, అని గనుక దేవుని సన్నిధిలో మనవి చేసి నీ మాటకు నేను లోబడడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అంటే, దేవుడు తప్పక ఆయన ఆశీర్వాదములను నీ మీద కుమ్మరిస్తాడు పిల్లరా. ఆ 9వ వచనం కూడా చూడండి. 9వ వచనం,
8వ వచనం కూడా మరొకసారి చదువుదాం. నీవు కొట్లలోను నీవు చేయి ప్రయత్నముల్లోను నీవు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని నీ ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్టు. అమ్మా పిల్లలు పట్టుకోవాలి, కొంచెం పట్టుకోవాలి ప్లీజ్, ఒక 5 నిమిషాలు. యెహోవా వాళ్ళ తాతయ్య గారు వాళ్ళకి రన్నింగ్ రేస్ పెట్టి అక్కడ చూస్తా కూర్చున్నాడు ఆయన. చాలా సంతోషం. వెరీ గుడ్. యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించును, నిన్ను స్థాపించును. ప్రజలందరూ యెహోవా నామమున నీకు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు 10వ వచనం మరలా చదువుదాం. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చినదని తన ప్రజలతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ 11 వచనాలు పులారా 11, 12వ వచనములో కూడా 12వ వచనం యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించును, నీవు చేయి కార్యములన్నిటిని ఆశీర్వదించును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు ఎట్లుంటావు? నెల రాగానే అప్పు చేసే రకం కాకుండా అప్పు ఇచ్చే వ్యక్తిగా, పాస్టర్ గారు అప్పు ఇమ్మన్నాడని పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగబాకండి. అప్పు మనం చేయనక్కర్లే. దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధినిచ్చే దేవుడు. పాస్టర్ గారు చెప్పాడు, నువ్వు చర్చి నుంచి వెళ్ళగానే అప్పు ఇచ్చేవాడిగా ఉన్నాడు, నిన్ను చేసి ఉంటాడు, నాకు అప్పు ఇమ్మని ఫోన్లు చేయబాకండి దయచేసి. క్రీస్తునందు పిల్లరా, దేవుని యొక్క పిల్లలుగా ప్రభు అంట ఆకాశపు ధననిధి విప్పి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ 2023వ సంవత్సరంలో నువ్వెన్ని చూసావో, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు చూసావో, ఎన్ని దుఃఖకరమైన పరిస్థితులు కూడా వెళ్ళావో, ఎన్ని బాధలు కూడా వెళ్ళావో, ఎన్ని శ్రమలు కూడా వెళ్ళావో, ఎన్ని ఒంటరితనములు కూడా వెళ్ళావో, ఎన్ని పరిస్థితులు నీ జీవితంలో ఎదురయ్యో నీకు తెలుసు. అయితే ప్రభు అంటున్నాడు నువ్వు మునుపుడు చూడని ఎన్నటి లేదా మునుపుడు ఎన్నడూ చూడనటువంటి దీవెనలలోనికి, ఆశీర్వాదములలోనికి నేను నిన్ను నడిపించబోతున్నాను అంటున్నాడు. దేవుని మాటకు నువ్వు గనుక లోపడగలిగితే, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 12 వచనాలు రాసి నీ గోడ మీద వీటిని బైహార్ట్ చేయి. గోడ మీద రాసి పెట్టడం మాత్రమే కాదు, కానీ నువ్వేం చేయాలి? వాటిని బైహార్ట్ చేయి, జ్ఞాపకం చేసుకో. నా దేవుని వాగ్దానాల్లో ఒకటి కూడా తప్పిపోదాం. నా దేవుడిచ్చిన మాటల్లో ఒకటైనా తప్పిపోదు, పొల్లైనా తప్పిపోదు పిల్లరా. కాబట్టి ఈ ప్రత్యేకమైన దినమున 3 విషయాలు మనం జ్ఞాపకం. ఒకటి, ప్రభువు మనకేం చేశాడో జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించు. రెండవది, నువ్వు ఎలాగ దేవుని సన్నిధిలో జీవించావో, ఒకవేళ సరైన రీతిగా జీవించకపోతే ప్రభువుని అడిగి క్షమాపణతో, ఒకవేళ దుఃఖకరమైన పరిస్థితులు కూడా వెళితే ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను భద్రపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించు. మూడవది, 2023వ సంవత్సరంలో 2023 ముగించుకొని 24లోనికి కొద్ది గంటల్లో మనం ప్రవేశించబోతుండగా ప్రార్థనాపూర్వకంగా దేవా నీ మాటకు లోబడతాను, నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు నేను చూడాలనుకుంటున్నానయ్యా. నా కుటుంబంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఎన్నడూ నేను అనుభవించినటువంటి ఆ దీవెనలు నేను చూడాలనుకున్నానని ప్రభు సన్నిధిలో కనిపెడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన